వెల్కమ్ బ్యాక్. నమస్తే మొయినుద్దీన్ గారు. మొయినుద్దీన్ గారు, పారదర్శకంగా నిర్వహించలేదు అని వాళ్ళు అంటున్నారు, పారదర్శకంగా నిర్వహించలేదని మీరు అంటున్నారు, నిర్వహించామని వాళ్ళు అంటున్నారు. మరి ఏంటి దీంట్లో పారదర్శకంగా ఎవరు నిర్వహించారు, ఎవరు నిర్వహించలేదు? సో డిఎస్సి ప్రక్రియ పైన ప్రభుత్వం నిజాయితీగా సిబిఐ విచారణ జరిపించే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదని అంటున్నారు. మరి ఎన్ని రోజులు చేస్తారు? మంత్రి రాజీనామా చేసే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుందా? మేడం గారు, మీకు కన్నడ పెద్దలకు ప్రేక్షకులు నమస్కారం. మనం ముఖ్యంగా ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడాలి. ఇది రైతులకు సంబంధించిన విషయం కాదు, ప్రజలకు సంబంధించిన విషయం, విద్యార్థి యువకులకు సంబంధించి రాష్ట్రం ఈ రోజు అధోగాతి పాలవుతుందంటే దానికి కారణం ఈరోజు ఈ టీడీపీ కూటమి పార్టీ. వీళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఒక చిన్న విషయం మీకు ఉదాహరణ చెప్పదలుచుకున్నా మేడం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీలో ఒక విషయం చెప్పారు. నా కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అపోహలు వస్తున్నాయి, కాబట్టి నేను దీనిపైన సిబిఐ విచారణ వేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నా కుమారుడు తప్పు చేస్తే సిబిఐ విచారణ నా కుమారుడు తప్పు చేసినట్టుగా తేలితే ఉరి శిక్ష విధించండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే నేను ఇప్పుడు అడుగుతున్నాను, యువకులు, విద్యార్థులు డిఎస్సిలో నష్టపోయిన వారు డిమాండ్ చేస్తున్నారు, డిఎస్సి పై సిబిఐ విచారణ వేయమంటున్నారు. ఎందుకు అది వెనకడుగు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, మీకు ఆ దమ్ము ధైర్యం లేదా? మీకు ఆ దమ్ము ధైర్యం లేదా? ఏ విధంగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి గంటాపదంగా చెప్పారు, నా కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి ఉంటే సిబిఐ విచారణ నేను సిద్ధము, నా కుమారుడు తప్పు చేసి ఉంటే, నా కుమారుడు వైఎస్ జగన్మోహన్ తప్పు చేసి ఉంటే ఉరి శిక్ష వేయండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఈ రోజు రాష్ట్రంలో లక్షలాది మంది యువత డిఎస్సిలో మోసపోయిన వారు డిమాండ్ చేస్తున్నారు, డిఎస్సి పై సిబిఐ విచారణ జరిపించాలి అని. మరి వేయండి, మీరు అంత నీతిమంతులైతే, మీరు నీతి నిజాయితీగా ఉన్నోళ్ళైతే, మీకు ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు ఎందుకు మీరు డిమాండ్ చేయరు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన అక్కడే డిమాండ్ ఎందుకు చేస్తున్నారు? విద్యార్థులకు అన్యాయం జరిగింది. ఈ రోజు మా రాష్ట్ర సజ్జల రామకృష్ణ గారు చెప్పింది 100% వాస్తవం. ఇదేమి మామూలు ఉద్యమం కాదు, ఇది ప్రజా ఉద్యమం. 421 స్పోర్ట్స్ కోటా సీట్లు ఉంటే దాని అందులో మేడం ఎటువంటి వారికి ఇచ్చారు? కాట ఈ గుంతలు దూకే వాళ్ళకు ఏంది ఇచ్చిన మేడం? వీళ్ళు ఏంటి ఇచ్చిన ఉద్యోగాలు? నేను కరెక్ట్గా సూటికి చెప్తున్నా, ఒకటే మాట, జియో నెంబర్ 47 ఎందుకు తెచ్చారు? ఉద్యోగాలు కేటాయించిన వెంటనే జియో నెంబర్ 47 ఎందుకు రద్దు చేశారు? జియో నెంబర్ 74 ఎందుకు తెచ్చారు? మళ్ళీ జియో నెంబర్ 74 తెచ్చి ఇంకొకసారి నెక్స్ట్ సారి మీరు ఉద్యోగం కావాలంటే టెట్ రాయాలి, డిఎస్సి రాయాలి అని నిబంధన ఎందుకు పెట్టారు? అంటే జియో నెంబర్ 47 లో ఈ నిబంధనలు లేవు అంటే ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, ఎటువంటి సర్టిఫికేట్లు అవసరం లేదు, మీ దగ్గర కేవలం పాల్గొన్నాము స్పోర్ట్స్ లో అని ఒక ఆధారంగా ఒక సర్టిఫికేట్ ఉంటే చాలు, మీకు ఉద్యోగం వచ్చేసింది అని. మేడం, ఇక్కడ ఒకటే క్లియర్ గా దీనికి జవాబు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అదే డిమాండ్ చేస్తున్నారు. జియో నెంబర్ 4 ఎందుకు రద్దు చేశారు? జియో నెంబర్ 47 ఎందుకు రద్దు చేశారు? ముందు ఎందుకు తెచ్చారు, తర్వాత ఎందుకు రద్దు చేశారు? జియో నెంబర్ 74 ఎందుకు తెచ్చారు? దీని మీద క్వశ్చన్ అడుగుతున్నాం. అంటే దానికి జవాబు లేదు. కోనశ్రీ శశిధర్ గారు జవాబు, కోనశశిధర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, అతను ఒక కార్యదర్శి, ప్రభుత్వ కార్యదర్శి, అతను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. అతనిగా ఇవ్వాల్సింది, క్లారిఫికేషన్ ఇవ్వవలసింది విద్యాశాఖ మంత్రి
నారా లోకేష్ గారు. అంటే అబ్బా ఇటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కష్టకాలం వస్తే ఆఫీసర్లు నాయకులు వచ్చి ముందు మాట్లాడాలి. మాట్లాడారు దొంగ చాటుగా వింటా ఉంటారు, లేని అభూత కల్పన స్టోరీలు చెప్తా ఉంటారు. ఇది నచ్చదు మేడం. ఇది కాదు కావాల్సింది. 2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 3% ఎందుకు చేశారు? ఎందుకు అన్యాయం జరిగింది? ఏదైతే నవీన్, ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగి నవీన్, అతనికి ఒక ఎగ్జామ్ లో 1st ర్యాంకు, ఒక ఎగ్జామ్ లో 6th ర్యాంక్ వచ్చింది. అతనికి ఎందుకు మొయినుద్దీన్ గారు ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల్లో మొయినుద్దీన్ గారు డిఎస్సి అభ్యర్థుల్లో నాకు మొన్న నుంచి కూడా నవీన్ పేరు ఒకటే వినిపిస్తుంది. అంటే నవీన్ కి ఒక్కడికి అన్యాయం జరిగిందా? మిగతా వాళ్ళందరికీ బానే ఉన్నారా? మొన్న ఇజ్రాయెల్ గారు కూడా అదే డిబేట్ లో, మొన్న మా డిబేట్ లో కూడా ఇజ్రాయెల్ గారు నవీన్ పేరే చెప్పారు, మీరు అదే పేరు చెప్తున్నారు. ఎందుకు ఒక్కరి పేరే చెప్తున్నారు? నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇంత మందికి అన్యాయం జరిగింది అంటే లిస్ట్ బయట పెట్టండి. శ్రీదేవి మేడం గారు ఆ నవీన్ వ్యక్తి ఆ ప్రశ్నకి డౌన్లోడ్ చేశాడు మేడం. ఈయన వెనక ట్విట్టర్ కాలేజీలు చాలా ఉన్నాయి. ఏ కాలేజీలో అయితే స్కూల్ ఏ ట్యూషన్స్ చెప్తున్నారు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయో వాళ్ళందరికీ అమ్మాడు అతను నవీన్ అనే వ్యక్తి. ఈ సిబిఐ విచారణకు ఇచ్చేస్తే అవన్నీ బయటికి వస్తాయి. ఎందుకు నవీన్ అనే వ్యక్తి పేరు వస్తుందంటే ఈ యొక్క ప్రశ్న పత్రాన్ని డౌన్లోడ్ చేసింది ఆ వ్యక్తి కాబట్టి. కాబట్టి దీని ఆధారంగా ఎన్ని బయటికి రావాలంటే సిబిఐ విచారణ కావాలి. దీనికి జవాబు చెప్పారు. ఇంకొకటి మేడం శ్రీదేవి మేడం గారు 1:1 అన్నారు. 1:1 అంటే ఏంటి? ఒక అభ్యర్థి ఒక ఉద్యోగం, ఒక అభ్యర్థి ఒక ఉద్యోగం. అంటే ఒక అభ్యర్థి ఇంటర్వ్యూ ఇప్పించారు, అన్ని సర్టిఫికెట్స్ క్లియర్ చెక్ చేశారు, తర్వాత ఉద్యోగం రాలేదు. దాని అర్థం ఏంటి? ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రాలేదు అని చెప్పారు. ఏంటి 1:1 అంటే ఒకరికి ఒక ఉద్యోగమా? ఎవరు చెప్పారు? ఏ భాషలో అది? 1:1 చెప్పండి నాకు, చెప్పండి. ఆ జీవో చదివారు అసలు మీరు? ఆ జీవో చదివారు మీరు? నోటిఫికేషన్ చదివారు అసలు మీరు? నోటిఫికేషన్ చదివారు అసలు మీరు? మీరు మాట్లాడండి సార్, నేను నా మాట క్లియర్ అయిన తర్వాత మాట్లాడండి మీరు ప్లీజ్. నాకు పూర్తి చెప్పనివ్వండి సార్. ఇంకొకటి మేడం, వీళ్ళు 1:1 అంటే ఒక వ్యక్తికి ఒక ఉద్యోగం కోసం ఒక వ్యక్తిని పిలుస్తారు మేడం. అతని సర్టిఫికేట్ కంప్లీట్ చెక్ చేస్తారు. అందులో తప్పులు ఉంటే రిజెక్ట్ చేయొచ్చు. అన్ని తప్పులు లేకుండానే సక్సెస్ఫుల్ అని ఇచ్చిన తర్వాత, మీకు మెసేజ్ వచ్చిన తర్వాత, అన్ని జరిగిన తర్వాత మీరు డిస్క్వాలిఫై అని మీకు చెప్తే ఏ విధంగా ఉంటుంది? దీని జవాబు చెప్పరు. మా నాయకుడు గొప్పోడు, మా లోకేష్ గారు మహానుభావుడు, మా లోకేష్ గారు కొండను సింహాచలం కొండను గుండు కొట్టేశాడు, మా నాయకుడు సింహాచలం గుండు కొట్టేశాడు. ఓకే, ఒక్క నిమిషం విజయ్ గారు క్వశ్చన్ అడుగుతారంట. విజయ్ గారు ఒక క్వశ్చన్, ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు 1 minute. విజయ్ గారు ఏంటి అడగాలనుకుంటున్నారు?